హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి ప్రీవియస్ ఇయర్ ఏబీ పాలిసెట్ అండ్ ఏబీఆర్జేసీ క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ట్రిగ్నోమెట్రీ, రియల్ నంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ యూనరీ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ అన్ని చాప్టర్స్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. కంపల్సరీగా అవన్నీ చూడండి. అండ్ ఈ చాప్టర్‌లో ఉన్న క్వెషన్స్ మనం సాల్వ్ చేయాలంటే టెగ్నోమెట్రీలో టెగ్నోమెట్రిక్ రేషియోస్‌కి సంబంధించి టేబుల్ ఉంటుంది కదండీ. సైన్ 30, సైన్ 45, కాస్ 60 ఈ యాంగిల్స్‌కి సంబంధించి టేబుల్ ఉంటుంది కదా! ఆ టేబుల్ అంతా కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. ఓకే. సో, ఆ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను లాంగ్ వీడియో చేయడం జరిగింది. ఒకసారి అది చూస్తే మీకు బాగా ఐడియా ఉంటుంది. ఓకే. మన యొక్క ఫస్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోతే ఇఫ్ 2 టవర్స్ ఆఫ్ హైట్స్ H1 అండ్ H2 ఇక్కడ 2 టవర్స్ ఉన్నాయంట. సో, ఇదొక టవర్ అనుకుందాము. ఇదొక టవర్ అని అనుకుందాం. ఓకే. Subtends angles of 60 degrees and 30 degrees respectively at the midpoint of the line segment joining their feet. ఇప్పుడు మనం ఫస్ట్ ఇనీషియల్‌గా టవర్స్ డ్రా చేసుకున్నాం కదా! వీటి యొక్క ఫీట్ అంటే కింద. ఇక్కడ నుండి ఈ 2 ఫీట్స్‌ని జాయిన్ చేస్తే మనకొక లైన్ సెగ్మెంట్ ఫార్మ్ అయింది కదా! సో, ఇక్కడ అదే లైన్ సెగ్మెంట్ అంటే అర్థం అది. అండ్ ఈ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ నుండి ఈ టవర్స్ ఒక టవర్ ఏమో ఫస్ట్ టవర్ ఏమో 60 డిగ్రీస్ సబ్టెండ్ చేసిందంట. సెకండ్ టవర్ ఏమో 30 డిగ్రీస్ సబ్టెండ్ చేసిందంట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గురించి మీకు కంప్లీట్‌గా తెలియాలి. అవి నేను ఈ వీడియోలో చెప్పడానికి కుదరదు. లాంగ్ వీడియో ఉంటుందండి మన ఛానెల్‌లో. నేను అందులో మీకు క్లియర్‌గా డయాగ్రామ్స్ ఏసి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? ఇంకా ఎక్స్‌ట్రాగా లైన్ ఆఫ్ సైట్, హారిజాంటల్ లైన్ ఇయన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అది మీరు చూస్తే ఇవి మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ఇక్కడ సబ్టెన్స్ అండ్ యాంగిల్ అని అన్నారు కదా! మిడ్ పాయింట్ దగ్గర. అంటే ఈ పాయింట్ నుండి ఈ టాప్ ఆఫ్ ద టవర్‌కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నమాట. ఫస్ట్ H1 ఇచ్చారు కాబట్టి మనం ఫస్ట్ టవర్‌కి సంబంధించి 60 డిగ్రీస్ యాంగిల్ వేసుకోవాలి. అండ్ సెకండ్ టవర్‌కి సంబంధించి 30 డిగ్రీస్ యాంగిల్ వేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం కంపేర్ చేసుకునేది. H1 దేనికొస్తుంది? H2 దేనికొస్తుంది అనేది. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే రేషియో ఆఫ్ దేర్ హైట్స్ H1:H2 ఎంతో కనిపెట్టాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద మిడ్ పాయింట్. అంటే ఈ పాయింట్ నుండి ఇక్కడికి ఎంత దూరం అయితే ఉందో, ఈ పాయింట్ నుండి ఇక్కడికి అంతే దూరం ఉంటుంది కదా! అందుకని ఈ వాల్యూ నాకెంతో తెలీదు కాబట్టి డి అని అనుకుంటున్నాను. సో, ఇది డి అయితే ఇది కూడా డి కదా అవ్వాలి. ఎందుకంటే మిడ్ పాయింట్ కదా ఇది. ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ నుండి టాన్ 60 డిగ్రీస్ అంటే ఎంత అవుతుందండి? టాన్ 60 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ H1 బై అడ్జసెంట్ సైడ్ టు 60 డిగ్రీస్ అంటే H1/d. టాన్ 30 డిగ్రీస్ అంటే స్క్వేర్ రూట్ 3 దట్ ఈక్వల్ టు H1/d. సో, దీని నుండి H1 ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చండి? d డివైడ్ చేసి ఇటు పంపించేస్తే ఇంటూ చేస్తున్నాను అంటే d√3. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ నుండి టాన్ 30 డిగ్రీస్ తీసుకుంటున్నాను. సైన్ ఉంది, కాస్ ఉంది, కాట్ ఉన్నాయి, సీకెన్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి టాన్ ఒకటే ఎందుకు తీసుకుంటున్నామంటే టాన్ తీసుకుంటేనే ఈ యాంగిల్‌కి సంబంధించి ఆపోజిట్ సైడ్ వస్తది, అడ్జసెంట్ సైడ్ వస్తది. మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఆపోజిట్, అడ్జసెంట్‌లోనే ఉంది. హైపోటెనస్‌తో మనకు పని లేదు. ఈ 2 ట్రయాంగిల్స్‌లోని కూడా అందుకోసం. సో, సెకండ్ ట్రయాంగిల్‌లో అంటే ఈ ట్రయాంగిల్‌లో టాన్ 30 డిగ్రీస్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ టు 30 డిగ్రీస్ H2 బై అడ్జసెంట్ సైడ్ టు 30 డిగ్రీస్ D. టాన్ 30 డిగ్రీస్ అంటే 1/√3 దట్ ఈక్వల్ టు H2/d. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే D ఇంటూ 1 D ఈక్వల్ టు H2 ఇంటూ √3. మనకి ఇక్కడ H2 వాల్యూస్ కావాలండి. H2 వాల్యూ కావాలి. సో, H2 ఈజ్ ఈక్వల్ టు D బై √3. ఇప్పుడు మనకి రేషియో ఏమడిగారండి? H1:H2 అని అడిగారు. అంటే H1:H2 అంటే అర్థం ఏంటి? H1/H2 అని. సో, H1 అంటే ఎంత? D √3 H2 అంటే D/√3. సో, D క్యాన్సిల్. ఈ √3 పైకొచ్చేస్తే ఏమవుతుందండి? √3 ఇంటూ √3/1. √3 ఇంటూ √3 అంటే 3/1 అంటే 3:1 అన్నమాట. ఓకే. విచ్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. క్వెషన్స్ మాత్రం ఇందులో చాలా పెద్దగా ఉన్నట్టుంటాయి. అంటే పెద్దగానే ఉంటాయి చూడడానికి. బట్ అందులో ఇన్ఫర్మేషన్ అంతా మనం డయాగ్రామ్స్ డ్రా చేసుకోవడానికి కావాల్సింది కాబట్టి కొంచెం పెద్దదిగా ఇస్తారు. ఓకేనా? అంతేగాని కష్టమని కాదు. సెకండ్ క్వెషన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ అంటే ఎలివేషన్ ఏమో టాప్‌కి సంబంధించింది. డిప్రెషన్ ఏమో బాటమ్‌కి సంబంధించింది. ఆఫ్ ఎ లైట్ హౌస్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 60 మీటర్ హై బిల్డింగ్. టాప్ ఆఫ్ ఏ 60 మీటర్ హై బిల్డింగ్ ఆర్ 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. ఇక్కడ చూడండి. ఎలివేషన్ అంటే టాప్‌కి సంబంధించింది. యాంగిల్ ఎంత? 30 డిగ్రీస్. డిప్రెషన్ అంటే బాటమ్‌కి సంబంధించింది. యాంగిల్ ఎంత? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 డిగ్రీస్. ఓకే. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్స్ ఆఫ్ ద లైట్ హౌస్ అండ్ బిల్డింగ్. అంటే ఫస్ట్ మనం గ్రౌండ్ వేసుకుందాం. అంటే ఇది గ్రౌండ్. దీని మీద ఒక 60 మీటర్స్ టాల్ బిల్డింగ్ ఉందంట గ్రౌండ్ మీద. అలాగే ఒక లైట్ హౌస్ కూడా ఉందంట. ఓకే. ఈ 2 ఎందుకు వేసుకున్నానంటే ఇక్కడ మనం ఈ రెండిటికి సంబంధించిన డేటా ఇచ్చారు.
ఇప్పుడు ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుండి మనము ఈ గ్రౌండ్‌కి ప్యారలెల్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫస్టు. ఎందుకంటే దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్. ఓకే. ఇప్పుడు ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుండి టాప్ ఆఫ్ ద లైట్ హౌస్‌కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతనిచ్చారండి? 30 డిగ్రీస్. అలాగే ఈ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుండి బాటమ్ ఆఫ్ ద లైట్ హౌస్‌కి మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంతిచ్చారు? 60 డిగ్రీస్. యాక్చువల్లీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇది అవుతుంది. ఓకే. ఇక్కడ యాంగిల్ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది. ఓకే. అండ్ ఇది 60 మీటర్స్ కదా! అంటే దీనికి ప్యారలెల్‌గా ఈ పార్ట్ కూడా ఎంతవుతుందండి? 60 మీటర్స్. ఓకే. ఇక మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఈ పార్ట్. ఇది మనకు తెలీదు కాబట్టి హెచ్ అని అనుకుందాము. ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే హెచ్ కనిపెట్టి అప్పుడు టోటల్ లైట్ హౌస్ యొక్క హైట్ ఎంత? బిల్డింగ్ యొక్క హైట్ మనకు ఎలాగో తెలుసు. ఇప్పుడు రెండిటికి డిఫరెన్స్ అడుగుతున్నారు. లైట్ హౌస్‌కి అండ్ బిల్డింగ్ యొక్క హైట్‌కి మధ్య డిఫరెన్స్. ఓకే. సో, అప్పుడు మనం మైనస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది ఎంతో ఫైండ్ ఔట్ చేద్దామండి. ఇది మనకు తెలీదు కాబట్టి ఎక్స్ అని అనుకుందాం ప్రస్తుతానికి. సో, మీరు ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి. ఏది? ఇది. అంటే విర్టెక్స్ రాద్దాం. ఏబీసీ అని అనుకుందాం. ఈ ఏబీసీ ట్రయాంగిల్ కన్సిడర్ చేసి థీటాకి అంటే ఈ 60 డిగ్రీస్‌కి ఇది అపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. అంటే ఏం తీసుకోవాలండి? టాన్ 60 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ అంటే 60 బై అడ్జసెంట్ సైడ్ టు 60 డిగ్రీస్ అంటే ఎక్స్. సో, టాన్ 60 అంటే ఎంతండి మనకి స్క్వేర్ రూట్ 3 దట్ ఈక్వల్ టు 60 బై ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే స్క్వేర్ రూట్ 3 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 60. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 బై స్క్వేర్ రూట్ 3. ఇలా ఉన్నప్పుడు 16 నేను 3 ఇంటూ 20 అని రాసుకోవచ్చు కదా! అగైన్ మళ్ళీ ఈ 3ని స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అని రాసుకోవచ్చు కదా! ఎందుకంటే స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అంటే స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. సో, ఈ 3 ప్లేస్‌లో నేను ఇది రాసుకున్నాను. సో, స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ఇంటూ 20 బై స్క్వేర్ రూట్ 3. సో, ఒకటి క్యాన్సిల్ అయిపోయి 20 ఇంటూ స్క్వేర్ రూట్ 3. ఇదేంటి? ఎక్స్ వాల్యూ అంటే ఇది. సో, 20 స్క్వేర్ రూట్ 3. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ట్రయాంగిల్‌ని. డీఈ అని అనుకుందాము. సో, ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత అవుతుందండి? డాటెడ్ లైన్ యొక్క లెంత్. ఇది ఎంతైతే ఉంటదో ఇది కూడా అంతే కదా! అంటే 20 స్క్వేర్ రూట్ 3. సో, సెపరేట్‌గా డ్రా చేసుకోండి డౌటొస్తే. సో, ఇది 30 డిగ్రీసు, ఇది ఏ, ఇది డి, ఇది ఈ, ఇది హెచ్. అండ్ ఇది లెంత్ ఎంతండి? 20 స్క్వేర్ రూట్ 3. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ యాంగిల్‌కి ఇది అపోజిట్, ఇది అడ్జసెంట్. సో, అపోజిట్, అడ్జసెంట్ అయ్యున్నాయి ఏంటి? టాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ టు 30 డిగ్రీస్ హెచ్ బై అడ్జసెంట్ సైడ్ టు 30 డిగ్రీస్ 20 స్క్వేర్ రూట్ 3. సో, టాన్ 30 డిగ్రీస్ అంటే 1 బై స్క్వేర్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 20 స్క్వేర్ రూట్ 3. సో, స్క్వేర్ రూట్ 3 బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి హెచ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 20 అవుతుంది. 20 మీటర్స్. సో, ఇప్పుడు ఇది 20 అండ్ ఇదేమో 60. ఇప్పుడు టోటల్ లైట్ హౌస్ యొక్క హైట్ ఎంతండి? 60 + 20 80. బిల్డింగ్ యొక్క హైట్ ఎంతండి? 60. రెండిటికి డిఫరెన్స్ ఎంత? 20 కదా! 80 60 తీస్తే 20. సో, టోటల్లీ 20 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వెషను. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ఎ పోల్ అండ్ ఇట్స్ షాడో ఈజ్ 1:3 అంట. దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్. అంతే కదా! అంటే ఇక్కడ మనకి ఒక పోల్ ఉందంటండి. ఈ పోల్ యొక్క షాడో అన్నమాట. ఏది? ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే. ఇప్పుడు సన్ ఇక్కడ ఉంటుంది కదా! వీటి నుంచి వచ్చేటువంటి రేస్‌కి, గ్రౌండ్‌కి మధ్య యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే. ఓకే. ఇక్కడ చూసారా? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ అంటే మనం ఈ యాంగిల్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు రేషియో ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద పోల్. ఇది పోల్ యొక్క లెంత్. ఇది దాని యొక్క షాడో. 1:3 అన్నారు కదా! మనం ఇక్కడ ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ‌గా ఇది డైరెక్ట్‌గా 1 ఇది డైరెక్ట్‌గా స్క్వేర్ రూట్ 3 అని తీసేసుకోండి. కేవలం ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో. ఇప్పుడు మనం ఆల్ఫా కనిపెట్టాలి. విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆల్ఫా దిస్ ఈస్ ద అపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్. సో, అపోజిట్, అడ్జసెంట్ సైడ్ ఇన్వాల్వ్ అయ్యున్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే మనకి టాన్. కాబట్టి టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ 3. సో, ట్రిగ్నోమెట్రీలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక సైడ్ ఏమో ట్రిగ్నోమెట్రిక్ రేషియో, ఒక సైడ్ ఏమో కాన్స్టెంట్ వాల్యూ ఉంటే మనం దీన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోగా రాసుకుంటాము. అంటే టాన్ 30 డిగ్రీస్. సో, ఆల్ఫా ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 30 డిగ్రీస్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. If two towers of heights h1 and h2 subtends angles 45 degrees and 30 degrees respectively at the midpoint of the line join. సేమ్ అండి ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ క్వెషన్ లాగే నేను డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. ఫస్ట్ మనకి హెచ్1 తర్వాత హెచ్2
తర్వాత 45 డిగ్రీసు, తర్వాతది 30 డిగ్రీసు సెకండ్. ఓకే. ఆర్డర్ చాలా ఇంపార్టెంటు. ఇది మిడ్ పాయింట్ అన్నారు కాబట్టి ఇది డి అనుకుందాము. అంటే ఇది కూడా మనకి ఎంత అవుతుంది? డీఏ అవుతుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ సేమ్ H1:H2 అంటున్నారు. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకొని టాన్ 45 డిగ్రీస్ వేసేస్తున్నాను. టాన్ 45 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్ టు 45 H1 అడ్జసెంట్ సైడ్ టు 45 డి. సో, టాన్ 45 డిగ్రీస్ అంటే 1 కదండీ. 1 = H1/D క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే H1 = D వస్తుంది. అలాగే సెకండ్ ట్రయాంగిల్‌లో టాన్ 30 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ టు 30 డిగ్రీస్ H2 అడ్జసెంట్ సైడ్ అంటే D. ఇక్కడ కూడా టాన్ 30 డిగ్రీస్ అంటే ఎంతండి? 1/√3 దట్ ఈక్వల్ టు H2/D. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే D = H2 ఇంటూ √3. మనకు కావాల్సింది H2 వాల్యూ, D వాల్యూ కాదు. సో, హెచ్‌టి ఈక్వల్ టు D/√3. ఇప్పుడు H1:H2 అడిగారు. అంటే H1/H2 అని. సో, H1 అంటే ఎంతండి? D/H2 అంటే D/√3. సో, D క్యాన్సిల్. ఫ్రాక్షన్ కింద డినామినేటర్‌లో మళ్ళీ ఇంకొక ఫ్రాక్షన్ ఉండి మళ్ళీ దీని డినామినేటర్‌లో ఉన్నది పైకొచ్చేస్తుంది. అంటే టోటల్‌గా √3 బై 1 అంటే √3:1 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. సేమ్ టు సేమ్ ఫస్ట్ క్వెషన్ లాగే కాకపోతే కొంచెం నంబర్స్, వాల్యూస్ చేంజ్ చేశారు అంతే. చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ వెన్ షాడో ఆఫ్ ఏ పోల్ ఆఫ్ హైట్ హెచ్ అంటే ఇక్కడ మీటర్ హైట్ ఈజ్ √3 ఇంటూ మీటర్ లాంగ్. అంటే ఏం లేదండి. ఇక్కడ ఒక పోల్ ఉందంట. దీని యొక్క హైట్ హెచ్ అంట. దీని యొక్క షాడో యొక్క ఒక్క నిమిషము. వెన్ షాడో ఆఫ్ ఏ పోల్ ఆఫ్ మీటర్ హైట్. ఓకే. పోల్ యొక్క హైట్ హెచ్. ఇది షాడో యొక్క లెంత్ అన్నమాట. ఎంతండి? √3 ఇంటూ హెచ్. ఇప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ అంటే ఇక్కడ సన్ ఉందని అనుకుంటే ఈ రేస్‌కి అండ్ ఈ గ్రౌండ్‌కి మధ్య యాంగిల్ ఇది ఫైండ్ ఔట్ చేయాలి. సేమ్ ఈ క్వెషన్ లాగే. సో, ఇప్పుడు మనం ఏది కన్సిడర్ చేయాలి? టాన్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు h/√3 ఇంటూ హెచ్. హెచ్ క్యాన్సిల్. సో, టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/√3 వస్తుందండి. అంటే ఆల్ఫా ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సేమ్ క్వెషన్, సేమ్ ఆన్సర్ కూడా. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏ కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 60 మీటర్స్. జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ మనం గ్రౌండ్ వేసుకుందాము. ఇక్కడ కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 60 మీటర్స్ అబోవ్ ద గ్రౌండ్. ఇక్కడ పర్టిక్యులర్‌గా అబోవ్ ద గ్రౌండ్ ఇచ్చారు అని అంటే కైట్ అనేది ఇక్కడ ఎగురుతుంది అన్నట్టు. దీని థ్రెడ్ అనేది ఇలా కిందకి ఎక్కడో ఉంటుంది. అది వేరే విషయం. అబోవ్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ నుంచి మనం పెర్పెండిక్యులర్ డైరెక్షన్‌లో తీసుకోవాలి. కైట్ పొజిషన్ అనేది. అంటే ఎంత గ్రౌండ్ నుంచి 60 మీటర్స్ ఎత్తులో ఉంది అని అర్థం కైట్. ఓకే. దిస్ ఈస్ ద కైట్. నెక్స్ట్ ద స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఈ కైట్‌కి అటాచ్ చేయనున్న తాడు. అంతే కదా! ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్ ఈజ్ టెంపరరీలీ టైడ్ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ మీద ఒక పాయింట్‌కి ఈ కైట్ యొక్క థ్రెడ్ కట్టి ఉందంట. ఓకే. ద ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్. ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రింగ్ అండ్ ద గ్రౌండ్ అని అర్థం. ఎంత? 60 డిగ్రీస్ అంట. అస్యూమింగ్ దట్ దేర్ ఈజ్ నో స్లాక్ ఇన్ ద స్ట్రింగ్. ఇక్కడ స్లాక్ అంటే దేర్ ఈజ్ నో స్లాక్ అని అంటే ఈ స్ట్రింగ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. ఎక్కడ అంటే లూజ్‌గా లేకుండా స్ట్రాంగ్‌గా ఉంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక్క నిమిషం ఇది ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఇలా కొంచెం లూజ్‌గా వదిలేస్తే ఈ విధంగా వస్తది. ఇలా నేను స్ట్రెయిట్‌గా చేశాననుకో టైట్‌గా అప్పుడు చూడండి మనకు కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా ఉంటది. ఓకేనా? అంటే ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఉంది అన్నట్టు. అర్థమైందండి? ఓకే. సో, ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంతో కనిపెట్టాలి. అంతే కదా! ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో, దీని యొక్క లెంత్ మనకు తెలీదు కాబట్టి ఎల్ అని అనుకుందాం. ఓకే. విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ దిస్ ఈస్ ద అపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈస్ హైపోటెనస్ 90 డిగ్రీస్‌కి అపోజిట్‌గా ఉంది కాబట్టి దట్ ఈస్ ద హైపోటెనస్ సైడ్. సో, అపోజిట్ టు హైపోటెనస్ ఇన్వాల్వ్ అయ్యున్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటండి? సైన్. కాబట్టి sin 60 degrees equal to 60/L. సో, sin 60 degrees అంటే √3/2 దట్ ఈక్వల్ టు 60/L. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే L ఇంటూ √3 ఈక్వల్ టు 2 ఇంటూ 60. ఓకే. నెక్స్ట్ ఇక్కడ √3 ట్రాన్స్‌పోజ్ చేసేస్తే 2 ఇంటూ 60/√3. అగైన్ ఇక్కడ 60ని 3 ఇంటూ 20గా రాసుకోవచ్చు. అండ్ అగైన్ 3ని √3 ఇంటూ √3గా రాసుకోవచ్చు. సో, న్యూమరేటర్‌లో, డినామినేటర్‌లో √3 క్యాన్సిల్ అయిపోగా ఇక మిగిలినవి ఏంటండి 2 ఇంటూ ఇది ఎంత 2 ఇంటూ 20 అంటే 40 √3 మీటర్స్ విచ్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్? సేమ్ ఇందాక మనం చేసిన టైప్ ఆఫ్ క్వెషనే. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ టవర్ ఈజ్. చూడండి జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. లెంగ్త్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ
టవర్ అంటే లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ టవర్ ఈజ్ 1/√3 టైమ్స్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఓకే. అంటే మనము షాడో యొక్క లెంగ్త్‌ని ఎస్ అని అనుకుంటే, ఈ టవర్ యొక్క షాడో కదా! టవర్ యొక్క హైట్‌ని హెచ్ అని అనుకుందాం. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇంటూ హెచ్ అంటే ఏం కాదండి. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది గ్రౌండు, ఇది టవరు. దీని యొక్క హైట్‌ని హెచ్ అని అనుకోమంటున్నాను అంతే. ఇప్పుడు మరి దీనికి షాడో ఉంటుంది కదా! ఈ షాడో ఇక్కడ నుంచి ఇక్కడికి షాడో అని అనుకుందాం. ఈ షాడో యొక్క లెంగ్త్‌ని ఎస్ అని అనుకుందాం. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ టవర్ ఈజ్ అందుకనే లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద టవర్ ఎస్ ఈజ్ అంటే ఈక్వల్ టు 1/√3 టైమ్స్ అంటే ఇంటూ అని అర్థం. హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ అంటే హెచ్ అని అర్థం. సో, ఓకేనా? ఈ రెండిటికి క్లూ ఇది. ఇది పక్కన పెడదాము. ఇప్పుడు సన్ రేస్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ అని అడిగారు. అంటే మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలండి? ఇది ఆల్ఫా. తెలీదు కాబట్టి ఆల్ఫా అని అనుకుందాం. లేదా థీటా అని అనుకుందాం. మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు థీటాకి ఇది అపోజిట్, ఇది ఎడ్జసెంట్. కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ ఏది యూజ్ చేయాలి? టాన్ థీటా ఈక్వల్ టు అపోజిట్ హెచ్ బై ఎడ్జసెంట్ అంటే ఎస్. అంతే కదా! ఇప్పుడు టాన్ థీటా ఈక్వల్ టు హెచ్‌ని అదే విధంగా ఉంచేయండి. ఎస్ ప్లేస్‌లో మనం ఏం రాసుకోవచ్చు? 1/√3 ఇంటూ హెచ్. హెచ్ క్యాన్సిల్. ఈ √3 న్యూమరేటర్‌కి వెళ్ళిపోతుంది. టోటల్‌గా √3/1. సో, టాన్ థీటా ఈక్వల్ టు √3 అంటే థీటా ఈక్వల్ టు ఎంతండి? 60 డిగ్రీస్ విచ్ ఈస్ అవర్ ఆన్సర్. జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చేసిందే కదా అని చెప్పి అన్నీ ఒకే మోడల్‌గా ఉంటాయని కాదు. క్వెషన్స్‌ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్. ఇది కొంచెం లెంతీ క్వెషన్ అండి. జాగ్రత్తగా చూడండి. The angle of elevation of a top of a tower స్టాండింగ్ ఆన్ ఏ హారిజంటల్ ప్లేన్. అంటే హారిజంటల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ మనకు అక్కడ గ్రౌండ్ అని. ఇక్కడ ఒక టవర్ ఉందంట. ఓకే. చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ స్టాండింగ్ ఆన్ ద హారిజంటల్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అంటే ఈ పాయింట్ ఏ అనే పాయింట్ నుండి టవర్ యొక్క టాప్‌కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతని చెప్పి ఇచ్చారు మనకి? ఈజ్ ఆల్ఫా అంట. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ వాకింగ్ ఏ డిస్టెన్స్ డి టువర్డ్స్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఇది. ఇదే డైరెక్షన్‌లో ఈ ఉన్న పాయింట్ అంటే ఇక్కడ పర్సన్ ఉన్నాడని అనుకుందాము. ఈ పర్సన్ కొంత దూరం నడిచాడంట. ఎంత దూరం అనేది కూడా ఇచ్చాడు. ఆఫ్టర్ ఏ డిస్టెన్స్ డి అన్నారు. అంటే ఈ డిస్టెన్స్ డి అన్నట్టు. ఓకే. ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఒక నిమిషము. ఆఫ్టర్ వాకింగ్ ఏ డిస్టెన్స్ డి టువర్డ్స్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ ఫౌండ్ టు బి బీటా. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ పాయింట్ నుండి డి డిస్టెన్స్ నడిచిన తర్వాత ఒక పాయింట్‌కొస్తాడు కదా! ఈ పాయింట్ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని చెప్పి ఇచ్చారు? బీటా అని చెప్పి ఇచ్చారు. ఓకే. ఈ పాయింట్ మనం బి అని అనుకుందాము. ఈ పాయింట్‌నేమో సి అని అనుకుందాము. ఈ పాయింట్ డి అని అనుకుందాం. అంటే ఈ మనం ఓన్‌గా ఎందుకు అనుకున్నాము అంటే క్వెషన్‌లో ఏ అనేదే పాయింట్ ఇచ్చారు. ఓకే. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి. ఏ అనే పాయింట్ ఇక్కడ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది బీటా, ఇది బి. 2 సేమ్ కాదు. మనం ఇంతకీ ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఇది. ఇదే కదా టవర్ యొక్క హైటు. సరే. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డిస్టెన్స్ మనకు తెలీదు. అవునా కదా! సో, టవర్ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతో తెలీదు. మనం ఎక్స్ అని అనుకుందాం తెలీదు కాబట్టి. ఇప్పుడు ఓవరాల్ డిస్టెన్స్ ఎంతవుతుంది అంటే ఎక్స్ ప్లస్ డి. అంతే కదా! మొత్తం ఓవరాల్ డిస్టెన్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి. ఏది బీసీడీ. బీసీడీ కన్సిడర్ చేసి ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ దిస్ ఈస్ ద అపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్. సో, అపోజిట్, అడ్జసెంట్ అంటే మనం ఏది తీసుకోవాలి కంపల్సరీగా టాన్ బీటా దట్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ టు బీటా హెచ్ బై అడ్జసెంట్ సైడ్ టు బీటా అంటే ఎక్స్. ఓకే. దీని నుండి మనం ఏం చేద్దామంటే మనకి కావాల్సింది హైటు అంటే హెచ్ కావాలి. దీని ప్లేస్‌లో సరే దీన్ని ఎలాగో ఉంచుదాము. ఫస్ట్ క్లూ కింద. మనకి ఇంకా డైరెక్ట్ ఆన్సర్ దీని నుంచి ఏమి రాదు కదా! అలా ఉంచుదాం. దాని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఏడీసీ. ఏడీసీ ఓవరాల్ ట్రయాంగిల్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ దిస్ ఈస్ ద అపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ టోటల్ సైడ్ మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే మళ్ళీ మనము టాన్ ఆల్ఫా తీసుకుంటే ఏమవుతుందండి? ఆల్ఫాకి అపోజిట్ సైడ్ హెచ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే కేవలం ఇది కాదండి. మొత్తం టోటల్ ట్రయాంగిల్ వస్తది కదా! అంటే టోటల్ సైడ్ ఎంత? ఎక్స్ ప్లస్ డి అన్నట్టు. ఓకే. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి మనము హెచ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. ఏ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి? హెచ్ వాల్యూ. ఎందుకంటే హైట్ ఆఫ్ ద టవర్ అని అడిగాడు కాబట్టి. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కూడా ఉండకూడదు. ఓకే. హెచ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి అండ్ ఎక్స్ వాల్యూ ఉండకూడదు. మనకొచ్చిన క్లూస్ ఏంటో ఒకసారి రాసుకుందాం. టాన్ బీటా ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. అదేవిధంగా టాన్ ఆల్ఫా ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ టీ. అంతే కదా! ఇప్పుడు దీని నుండి మనకి హెచ్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ పోవాలి. అంతే కదా! ఎందుకంటే యాక్చువల్‌గా మీకు ఎక్స్ అనేది ఉండదు. బి ఉంది. దీని నుంచి నేనేం చేస్తున్నానంటే
క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తానండి ఇక్కడ. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ డి ఇంటూ టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు హెచ్. అంటే ఇక్కడ టాన్ ఆల్ఫాని బై 1 అని రాసుకుంటే హెచ్ ఇంటూ 1 హెచ్. అండ్ ఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు టాన్ ఆల్ఫా ఇంటూ చేస్తాం కదా! అటు పంపించేస్తే హెచ్ బై టాన్ ఆల్ఫా. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్‌లో దీని నుండి ఏం రాసుకోవచ్చండి? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ టాన్ బీటా ఈక్వల్ టు హెచ్. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టాన్ బీటా. ఇప్పుడు ఎక్స్ ఎలిమినేట్ అయిపోతుంది కదా! ఈ ఎక్స్ ప్లేస్‌కి ఇది రాసేస్తాం. ఓకే. రాసేయండి. హెచ్ బై టాన్ బీటా ప్లస్ టీ ఈక్వల్ టు హెచ్ బై టాన్ ఆల్ఫా. జాగ్రత్తగా చూడాలండి. ఈ ప్లస్ హెచ్ బై టాన్ బీటాని అటు పంపించేస్తున్నాను. అప్పుడు ఏమవుతది? డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టాన్ ఆల్ఫా మైనస్ హెచ్ బై టాన్ బీటా. ఇప్పుడు రెండిట్లోని కామన్‌గా హెచ్ ఉంది. కామన్ తీసేస్తే హెచ్ ఇంటూ 1 బై టాన్ ఆల్ఫా మైనస్ 1 బై టాన్ బీటా. సో, డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డైరెక్ట్‌గా మనకు ఆప్షన్ ఏమి లేదు. కాట్‌లో చేంజెస్ చూద్దాం. డి ఈక్వల్ టు హెచ్ ఇంటూ 1 బై టాన్ ఆల్ఫా అంటే కాట్ ఆల్ఫా మైనస్ 1 బై టాన్ బీటా అంటే కాట్ బీటా. మనకు కావాల్సింది హెచ్ వాల్యూ. సో, ఇక్కడ ఇంటూ చేసే పార్ట్‌ని ఇటు పంపించేయండి. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇది కొంచెం లెంతీగానే ఉంది. బట్ అక్కడక్కడ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్. నెక్స్ట్ క్వెషన్ ఒకసారి చదవండి. బీసీ ఈజ్ ఏ నైన్త్ క్వెషన్. బీసీ ఈజ్ ఏ టవర్. సో, టవర్ అన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఒక గ్రౌండ్ ఏసుకుందాం అందంగా. ఇది టవర్ అంట. బీసీ అనేది టవరు. బి ఈజ్ ఇట్స్ బేస్. అంటే అక్కడ మెన్షన్ చేసాడు కాబట్టి బేస్ అంటే ఇక్కడ బి వేసుకోవాలి. సో, ఇంక సి ఇదే కదా అవ్వాలి. నెక్స్ట్ ఏ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద హారిజంటల్ లైన్ పాసింగ్ త్రూ ద బి. చూడండి. బి ద్వారాగా పాస్ అయ్యేటువంటి హారిజంటల్ లైన్ మీద ఏ అనే పాయింట్ ఉందట. చూసారా? నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సి ఫ్రమ్ ఏ ఈ 60 డిగ్రీస్. అంటే ఏ నుండి సికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీస్ అంట. బానే ఉంది. ఫ్రమ్ అనదర్ పాయింట్ డి ఆన్ ఏబి. ఫ్రమ్ అనదర్ పాయింట్ డి ఆన్ ఏబి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ ఫౌండ్ టు బి 30 డిగ్రీస్. సో, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ అంటే ఇప్పుడు అనదర్ పాయింట్ ఉంది అన్నాడు కానీ అది ఇటు పక్క ఉందో ఇటు పక్క ఉందో మనకి ఇవ్వలేదు. మనమే ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ఇది 60 డిగ్రీస్ ఉందండి యాంగిల్. 30 డిగ్రీస్ అంటే ఇక్కడ ఇటు సైడ్ వస్తదా? ఇటు సైడ్ వస్తదా? ఇటు సైడ్ వచ్చిందనుకోండి ఫర్ సపోజ్ 60 కన్నా ఎక్కువైపోద్ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది. 30 కాబట్టి కంపల్సరీగా ఇక్కడే వస్తుంది. అంటే దీనికన్నా తక్కువ అనేది మీకు ప్రెజెంట్ చేయడం కోసం ఈ విధంగా డ్రా చేశాను. సో, దిస్ ఈస్ 30 డిగ్రీస్. ఓకే. ఈ పాయింట్‌ని మనం ఏమనుకుందాము? ఫ్రమ్ ది అనదర్ పాయింట్ డి అన్నాడు కదా! ఓకే. డి. ఇక్కడ ఫ్రమ్ ద అనదర్ పాయింట్ డి ఆన్ ఏబి అన్నాడు కదా! అని చెప్పి పొరపాటున ఇక్కడ ఈ మధ్యలో ఎక్కడైనా 30 డిగ్రీస్ పెట్టారు గనక ఓకేనండి. ప్రాబ్లమ్ అది రాంగ్ అవుద్ది. ఓకే. నెక్స్ట్ దెన్ బీడీ ఎంత అని అడుగుతున్నారండి. బీడీ అంటే ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్‌లో చూసుకుంటే ఏబీగా ఉంది ఆన్సర్. అంటే ఈ ఇందులో ఉందన్నమాట. సో, ఈ ఏబీ కూడా మనకు తెలీదు కాబట్టి ఎక్స్ అని అనుకుందాము. ఓకే. ఇప్పుడు హ్మ్, మనకి ఈ డీఏ కూడా తెలీదు. అవునా కదా! ఈ డీఏ కూడా తెలీదు కాబట్టి దీన్ని వై అని అనుకుందాం. ఓకే. ఇప్పుడు టోటల్ వాల్యూ ఏమవుతుందండి ఇటు సైడు ఎక్స్ ప్లస్ వై. అంతే. నెక్స్ట్ ఈ హైట్ మనకు తెలుసా టవర్ యొక్క హైటు? ఇది కూడా మనకు తెలీదు. సరే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ యాంగిల్‌కి ఇది హెచ్ అని అనుకుందాం. ఇది కూడా తెలీదు కదా మరి మనకి. మనకి ఫైనల్‌గా కావాల్సింది బీడీ అది గుర్తుపెట్టుకోండి. టాన్ 60 డిగ్రీస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే 60 డిగ్రీస్‌కి ఇది అపోజిట్ అండ్ ఇది అడ్జసెంట్ కాబట్టి. సో, టాన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ హెచ్ బై ఎక్స్. టాన్ 60 డిగ్రీస్ అంటే స్క్వేర్ రూట్ 3 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 ఇంటూ ఎక్స్. ఓకే. ఇదొక క్లూ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. టోటల్ ఎంటైర్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏది సిబిడి 30 డిగ్రీస్ ఉంది కదా! ఈ 30 డిగ్రీస్‌కి ఇది అపోజిట్ అవుద్ది. అంటే టాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు అపోజిట్ హెచ్ బై టోటల్ సైడ్, టోటల్ సైడ్ అంటే ఎక్స్ ప్లస్ వై. టాన్ 30 డిగ్రీస్ అంటే 1/√3 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ √3 అంతే కదా! ఇప్పుడు మనకి కావాల్సిన వాల్యూ ఏ వాల్యూ కావాలి? బీడీ అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ కావాలి. ఓకే. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంతొచ్చింది? హెచ్ ఇంటూ √3 అని వచ్చింది. కానీ హెచ్ అంటే ఏంటో తెలీదు కదా! దీని నుండి. ఓకే. అందుకని మనం ఏం చేద్దాం హెచ్ ప్లస్‌కి ఇది రాసుకోవచ్చు కదా! ఏది? హెచ్ అంటే √3 ఇంటూ ఎక్స్ ఇంటూ √3. √3 ఇంటూ √3 అంటే 3x. సో, టోటల్‌గా ఎక్స్ ప్లస్ వై అంటే టోటల్ సైడ్ ఏమవుతుంది? బీడీ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? 8. మనకు కావాల్సింది బీడీ.
ఆప్షన్‌లో ఉంది 3AB. సో, అది పెట్టేయండి. నెక్స్ట్ 10థ్ క్వెషన్ అండి. ఇది చాలా డిఫరెంట్‌గా అడిగారు క్వెషను. ఒకసారి చూడండి. ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ రూమ్. సో, లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చారంటే మనకు కంపల్సరీగా సాలిడ్ ఏమవుతుందండి? క్యూబాయిడ్ అవుతుంది. ఓకే. సో, ఫస్ట్ ఒక క్యూబాయిడ్ వేసుకుందాం అందంగా. ఓకే. దీని యొక్క లెంత్ 10 అన్నారు. అండ్ బ్రెడ్త్ 10 స్క్వేర్ రూట్ 2 అన్నారు. అండ్ హైట్ 10 అన్నారు. అంటే ఇది హైట్. ఓకే. నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టాప్ కార్నర్ ఆఫ్ రూమ్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆన్ ఏ డయాగ్నల్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద రూమ్. అంటే ఇప్పుడు ఫస్ట్ బేస్ ఆఫ్ ద రూమ్ అంటే ఇదే కదండీ అవుతుంది. ఈ బేస్ ఆఫ్ ద రూమ్‌కి నేను డయాగ్నల్ డ్రా చేస్తే ఇదే కదండీ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ డయాగ్నల్ మీద ఉన్న ఏదొక పాయింట్ నుండి, ఏదొక పాయింట్ అది చాలా ఇంపార్టెంట్. ఏదొక పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏదొక పాయింట్ నుండి టాప్ ఆఫ్ ద కార్నర్, టాప్ కార్నర్‌కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే. అంటే మీకు ఎగ్జాంపుల్ కాదు. ఇక్కడ మీకు చూస్తే దీని నుండి మనం ఈ డయాగ్రామ్ మీద ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు. ఏ పాయింట్ అయినా అన్నాడు కదా అని చెప్పి మనం ఈ మధ్యలో పాయింట్లు లేదా ఇక్కడ, ఎక్కడ పాయింట్ తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఒకవేళ ఇది తీసుకున్నామే అనుకోండి, మనకి మెజర్‌మెంట్ ఎంతో తెలీదు. ఈ హైట్ మాత్రమే తెలుసు. ఈ యాంగిల్ కనిపెట్టగలమా? కనిపెట్టలేం. యాంగిల్ కనిపెట్టాలంటే కనీసం మన ట్రయాంగిల్‌లో 2 సైడ్స్ తెలియాలి. ఏదో ఒక 2 సైడ్స్. ఇక్కడ మనం ఒకవేళ ఇక్కడ పాయింట్ తీసుకొని ఎలా డ్రా చేసామనుకోండి, మనకి 2 సైడ్స్ తెలీవు. ఒకటే తెలుసు. కాబట్టి యాంగిల్ కనిపెట్టడం కష్టం. అందుకని నేను ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్. ఇది కూడా డయాగ్నల్ మీద పాయింటే కదా! సో, ఇప్పుడు ఇలా డ్రా చేశాను. ఇప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సరే బానే ఉంది. ఇది తెలుసు హైట్ 10 కాబట్టి మరి మనకి డయాగ్నల్ కూడా తెలీదు కదా! ఈ మొత్తం సైడు అంటే రైట్ సైడ్ కాదు. ఈ మొత్తం లెంత్ ఎంతో మనకు కూడా తెలీదు కదా! అంటే సో, నేను అది పక్కన డ్రా చేస్తున్నాను చూడండి. ఇది 10 ఇది ఆల్ఫా మనకు తెలీదు కాబట్టి అండ్ ఈ డయాగ్నల్ లెంత్ కూడా మనకు తెలీదు. కానీ ఇప్పుడు మీరు బేస్ తీసుకున్నారనుకోండి. బేస్ చూడడానికి ఈ ఫార్మ్‌గానే ఉంది. ఇది 10 ఇది 10 స్క్వేర్ రూట్ 2. ఇప్పుడు మనకి డయాగ్నల్ కావాలి. అవునా? ఇది రెక్టాంగిల్ కింద బేసు అంతే కదా! సో, అంటే ఇది కూడా 10 ఉంటుంది. ఇది 10 స్క్వేర్ రూట్ 2 ఉంటుంది. ఇక్కడ 90 డిగ్రీస్ కాబట్టి మనం పైథాగరస్ థీరమ్ అప్లై చేస్తే డయాగ్నల్ వచ్చేస్తది కదండీ! పైథాగరస్ థీరమ్ ఎలా అప్లై చేస్తారు? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 2 సైడ్స్‌ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అంటే 10 స్క్వేరు ప్లస్ 10 ఇంటూ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్. ఇదేంటి హైపోటెనస్ అంటే డయాగ్నల్ స్క్వేర్ అన్నమాట ఇది. ఓకే. సో, 10 స్క్వేర్ అంటే ఎంతవుతుంది? ఒక నిమిషము. ఈ పేపర్ హ్మ్. ఇప్పుడు చూడండి. డి స్క్వేర్ అంటే డయాగ్నల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ స్క్వేర్ 10కొచ్చేస్తే 100 ఇంటూ స్క్వేర్ రూట్ 2కి స్క్వేర్ అంటే 2 అవుతుంది. సో, 200 ప్లస్ 100 300. సో, టోటల్‌గా డి స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు 300 డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 300 అవునా కాదండి? ఇప్పుడు మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 300 అంటే మనం ఎలా రాసుకోవచ్చండి? మీకు ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. 300ని 3 ఇంటూ 100 అని రాసుకోవచ్చా? ఇప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేస్తే స్క్వేర్ 3కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 100 అంటే 10 అంటే టోటల్‌గా ఎంతొచ్చిందండి మనకి డయాగ్నల్ యొక్క లెంత్ 10 స్క్వేర్ రూట్ 3 అంటే ఇది 10 స్క్వేర్ రూట్ 3. ఇప్పుడు ఆల్ఫాకి ఇది అపోజిట్ ఇది అడ్జసెంట్ ఏమవుతది? టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్ అంటే 10/10 స్క్వేర్ రూట్ 3 10 10 క్యాన్సిల్ అంటే 1 స్క్వేర్ రూట్ 3. సో, టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ రూట్ 3 అంటే ఆల్ఫా ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే. సో, మనకి తెలిసిన క్వెషనే కొంచెం డిఫరెంట్‌గా అడిగారనమాట. ఓకేనండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. కుదిరితే నేను నెక్స్ట్ క్వెషన్స్ కూడా చేస్తాను. లేదంటే వేరే చాప్టర్‌లోకి మనకి వెళ్దాము. ఎందుకంటే అన్ని చాప్టర్స్ కవర్ చేయాలి కదా! మనకు టైం లేదు. సో, టైంని బట్టి నేను చూస్తాను. ఓకే. ప్రెజెంట్ అయితే 10 బిట్స్ కంప్లీట్ అయ్యాయి ఈ వీడియోలో.